ఏంటి బిగ్ బాస్ ఎలా ఉంది? ఏందో నడుస్తుంది అంత అసలు ఏమైనా ఫీలింగ్ వచ్చింది కృష్ణ నాకైతే. ఫస్ట్ మన బిగ్ బాస్ చాలా బాగుండే, లైక్ ఈ టైంలో అసలు వేరే వేలు ఉండే అని ఈ చూస్తుంటే ఏంద్రా ఈ గొడవ ఫీలింగ్ వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో సోనియా అంట, ఈ ఆడపూలి అంటుంది, లోపలేమో అన్ని పత్తిపార వెళ్తుంది, కరెంట్ పట్టకుండా హగ్గిస్తున్నది. నిఖిల్ కి పిచ్చో అమ్మాయి కనిపిస్తుంది భయ, ఐ కాంటాక్ట్ కానీ నిఖిల్ కంటది నువ్వు సిగరెట్ మానేరా నీకు ఏ పడితే ఇస్తా అంటే అది ఫ్రెండ్లీగా చూడు కృష్ణ. అదొక సరే గేమ్ పరంగా మాట్లాడతాను నేను. సో ఏదైనా గేమ్ ఆడని చూస్తాను, గేమ్ ఆడంగా ఎప్పుడు చూసి పక్కన ట్రోల్ చేయటాలు, అసలు వేరే ఏమన్నా నామినేషన్ చేస్తుంటే వాళ్ళు మాట్లాడిపోయిన వాళ్ళు, అరే ఎప్పుడు చూసి అరవటాలు. నాకైతే మరో శోభా శెట్టి నాకు తెలిసి తను శోభా శెట్టి ట్రైన్ తీసుకున్న ఫీలింగ్ వచ్చింది. ఏం మ్యాచ్ ఎట్లా వేస్తుంది, తను ఏం చేస్తున్నా అర్థం కాదు. ఆయన ఇంకొక ఆయన సింపతి స్టార్, సింపల్ 2.1 ఫీలింగ్ వచ్చింది. ఆయన ఊరిని గమ్మత్ ప్రధానికి ఏడ్చడే. ఇప్పుడు కొద్దిగా ఈ వీక్ కొద్దిగా సెట్ అయింది కానీ అమ్మో లాస్ట్ వీక్ అయితే తట్టుకోలేకపోయింది కృష్ణ అయితే. సో ఏదో అట్లా నడిచిపోతుంది అంతే. శేఖర్ భాష ఎలా ఆడుతున్నాడు? శేఖర్ భాష నిజంగా అన్లిమిటెడ్ ఫన్ అందిస్తున్నాడు, నిజంగా చాలా చాలా కామెడీ చేయనట్టు ఇస్తున్నాడు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, అసలు రాజస్థానం లాభాన్ని ఇష్టం నీ కూడా ఇన్వాల్వ్ అయిన దాంట్లో అప్పుడు చాలా మంచిగా చేశాడు తను, నిజంగా చాలా అనిపించింది. కానీ ఈ రోజు తను చేసిన కామెడీ ఏదైతే ఉందో నిజంగా జాతి రత్నాలు మించిపోయింది అన్నది. జాతి రత్నాలు క్యాష్ అందుకు మించిపోయింది. ఆనియన్ కప్పు తిట్టేవాడు ఆనియటాలు కానీ, ద్రౌపది చూపించుకుని చపాతి అనటాలు కానీ, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. నిజంగా తను అయితే చాలా చాలా అల్లరిస్తుంది. బిగ్ బాస్ చాలా బాగుంది, కామెడీ అనిపిస్తుంది, నాకైతే నచ్చింది తను. సోనియా మరి లవ్ ట్రాక్ ఏంటి వస్తుందా రాదా? అసలు లవ్ ట్రాక్ అంటే ఒకరితో ఉంటే లవ్ ట్రాక్ అంటారు కృష్ణ, అది మళ్ళీ అందరితో నిఖిల్ ఏమో నువ్వు ఏమని ఇస్తా ఉంటది, మళ్ళీ ఆయన పృథ్వీరాజ్ పోయి ఆ చేత చేయవుతుంది, అబ్బాయికి అగ్గిస్తుంది, ఎవరు పడితే వాళ్ళకి అగ్గిస్తుంది. తను నిజంగా ఓకే నువ్వు లవ్ ట్రాక్ అంటే కానీ బేబీ 2.0 లాగా అనిపిస్తుంది నాకైతే. చూద్దాం మరి ఏం జరుగుతుంది. నీళ్ళు వేడిస్తున్నాను. బేబీలో సైడ్ క్యారెక్టర్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది, తను ఎలా ఆడుతుంది? కిరాక్షిత తనైతే మొన్నటి వరకు చాలా బాగా అనిపించింది. లైక్ మొన్న గేమ్ ఆడింది, తన పాపం తన చిన్న చిన్న ఎమోషనల్ అయిపోతుంది. అందులో నిన్న మన సోనియాతో గొడవ అవుతుంటే బొక్కలో నాకు మాట్లాడింది చూడండి. సోనియా కూడా తను ఆర్గ్యుమెంట్ చేస్తుంది, ఫైట్ చేస్తుంది, కానీ అవతల చిన్న తప్పు మాట్లాడదు, దాన్ని పట్టుకొని మళ్ళీ రిపీట్ చేయటాలు మాట్లాడాలి అంటే అరే తను నువ్వు అవునాను కాదన్నా సోనియా లా తవ్వింది అన్న. అక్కడ లా అంటే కొద్దిగా ఎంత కొద్ది తెలివి ఉంటాయి కాబట్టి తను అది అడ్వాంటేజ్ తీసుకొని చాలా ప్రయోగాలు గేమ్ ఆడకుండా వేరే మీద ట్రోల్ వేసుకుంటా ఆ పాప పైన మొన్న బేబకన్ బయటికి వెళ్ళగొట్టింది, పప్పుడుకు లేదని బయటికి వెళ్ళగొట్టింది, అది ప్రెషర్ కుక్కర్. నిజంగా తనైతే చాలా తెలివిగా ఆడుతుంది అనుకుంటారు, బయట నెగిటివ్ వస్తుంది, ఆ నెగిటివ్ వైబ్స్ వస్తుంది తన నుంచి. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారు మరి ఈ వీక్ చెప్పలేము కృష్ణ ఏం జరుగుతుంది. చాలా మంది అంటారు పృథ్వీరాజ్ వెళ్ళిపోతారు అంటారు, చూద్దాం ఏం జరుగుద్దాం. సెంటిమెంట్ బాగా నడుస్తుంది ఏంటి మరి? సెంటిమెంట్ నిజంగా సెంటిమెంట్ ఒక విషయం చెప్తాను నేను అన్న. నేను తినే బియ్యం లేక బిర్యానీ తింటున్నాను నేను, అసలు బస్ కొనికి డబ్బు లేక ర్యాపిడ్ బుక్ చేసుకుని ఉంటున్నాను నేను, పానికి నీళ్ళు లేక థమ్స్అప్ తాగుతున్నాను నేను. ఇట్లా నాలాంటి ఫేక్ గాని కూడా మీరు రోడ్లు వేస్తే మీ అంత పిచ్చోళ్ళు ఇవ్వలేరు. సింపతి అన్న, సింపతి పేరు చెప్తే వాళ్ళు సింపతి మామూలు గుర్తులేరు రోడ్లు. ఫస్ట్ వీక్ తనే వెళ్ళిపోవాలి యాక్చువల్ గానీ వానికి ఓట్లు మీద గుర్తుండ్రు, వాని ఎక్కువ పైన పెట్టరు. ఇప్పుడు ఆలోచన చూసిన లాస్ట్ బిగ్ బాస్ ఏమన్నా చాలా కష్టపడ్డావు. అవునా నువ్వన్నా నేను చాలా కష్టపడ్డావు. ఇప్పుడు ఏం చేసినా ఆ సింపతితోనే ఓట్లేస్తారు అన్న. గేమ్ స్టార్టప్ చూసి ఓట్లు వేయాలి, మంచిగా అర్థం చేసి ఓట్ వేయాలి, గేమ్ పర్ఫార్మెన్స్ ఎలా చూసి ఓట్లే కానీ ఓన్లీ సింపతితో గేమ్ ఆడితే ఇంకా ఏం నేర్చుకుంటాం బిగ్ బాస్ అన్న ఫీలింగ్ కలిగింది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. అయితే సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ సెంటిమెంట్ ఆడాడు కానీ ప్రతి గేమ్ కూడా కరెక్ట్ గానే ఆడాడు కదా. తను సింపతి ఒక ప్లాట్ఫామ్ ఆడక లోపలికి వచ్చాడు, కానీ లోపలికి వచ్చిన తర్వాత గేమ్ స్ట్రాటజీ బాగా ఆడాడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత తను సీఎం చేయండి అంటున్నాడు సింపతి, అదే సింపతి తను. సో ఇక్కడ ఏంటంటే మణికంఠ కూడా స్టార్టింగ్ లో గేమ్ ఆడుకోండి 1 వీక్ గేమ్ ఆడకుండా ఎవరిని కలగకుండా అంతేందుకు అనిల్ రావు అప్పుడు వచ్చి నీ ఫేవరెట్ హీరో ఎవరంటే నాకు నేనే హీరో అంటాడు. అంతే ఓవర్ యాక్టింగ్ దేనికోసం. ఒక పెద్ద స్టార్ పెద్ద డైరెక్టర్ తను వచ్చినప్పుడు ఒక వాల్యూ రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అది కాకుండా నువ్వు కావాలంటే చిచ్చు పెడుతూ సోనియాకి మన బేబకు గొడవ అవుతుంది ప్రెజర్ కుక్కర్లో, అది కానీ శేఖర్ భాషతో గొడవ అవుతుంది, మా సోనియా వర్సెస్ శేఖర్ భాష గొడవ అవుతుంది. అని మోసంబి గేమ్ ఆడుతుంటే చిచ్చు పెడతాడు కావాలని నేనే. అంతేందుకు మన నైనిక నిఖిల్ కానీ ఒక చీఫ్ని ఎన్నుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్పీని ఎన్నుకోవడం, ఎస్పీ ఎన్నుకోవడం కూడా ఎఫ్పీకి రెచ్చగొడతాడు, అడుగువాడు కానీ రెచ్చగొడతాడు. అంటే గేమ్ ఆడనియవు ఎప్పుడు చిచ్చులు పెట్టుకుంటూ ఉంటాడు. నా మణికంట ఇంకా సింపతితో ఏం ఆడతారో నాకు అర్థం కావట్లేదు. చెప్తే ఒక క్వశ్చన్ తన సింపతి గురించి మాట్లాడుతున్నా. సో ఇప్పుడు ఏంటంటే నా ఉస్మానియా బిస్కెట్ తిన్నంత మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ సీట్ రాదన్నా, ఏదో హ్యాపీ బిస్కెట్ తిన్నంత మాత్రం నీ లైఫ్లో హ్యాపీ రాదు. ఏదో పాలకూర పప్పులో మన పాలు కావాలంటే దొరికే పాలు దానిలో ఏదో గడి చూసినంత ఫీలింగ్ వస్తుంది. దయచేసి ఇంకా సింపతి బంద్ చేసి గేమ్ మంచి ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటాను నేను కూడా.
టాప్ 5 లో ఎవరు ఉంటారు? నేను అనుకుంటున్నా నువ్వు అవును కదా, విష్ణుప్రియ ఎటువంటి డోకా లేదు. వైల్డ్ కార్డ్ ఇంటర్వ్యూలో కొత్త వాళ్ళు మంచి వాళ్ళు వస్తే తప్ప దానికి ఎటువంటి డోకా లేదు. 100% టాప్ 2 క్యాండిడేట్ తను. విష్ణుప్రియ టాప్ 2, నిఖిల్ టాప్ 3 క్యాండిడేట్. అఫ్రీద్ అని మన యూట్యూబర్, తను చాలా కష్టపడుతుంది. తను కూడా మొన్న ఒక టాస్క్ చూసిన ఏడిపోతుంది నాకు నిజంగా. అంతే ఎందుకంటే శేఖర్ భాష మాట్లాడుతున్నా, శేఖర్ భాష వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నాడు పాపం. ఇప్పుడు అసలు డ్యూ డేట్ పొందంట, కానీ తను ఏ రోజు కూడా తను నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉందని ఆ సింపతి గేమ్ చేయలేడు. అదే మణికంఠ అనుకో, నాకు అడితే నాగమణికంట చేస్తే బిగ్ బాస్ కోవాల్సిన క్యాండిడేట్ కాదు, తను రచ్చబండ కోవాల్సిన క్యాండిడేట్ తను. అరే బిగ్ బాస్ కూడా చేస్తాడు, నాకు మా డాడీ కావాలి, నాకు మా వైఫ్ కావాలి, బిగ్ బాస్ తెచ్చేస్తాను నీకు, అది నీ దగ్గర ఉంటుంది అది. అంతేగాని నిజంగా శేఖర్ భాష 1% కూడా తను వాడుకోలేకపోయిన సింపతిని, నిజంగా అదే సింపతి శేఖర్ భాష వాడుకుని ఉంటే ఇంకో వేరే లెవెల్ ఉంటాడు. కానీ ఏంటంటే తను చాలా బాగుతున్నాడు, అఫ్రీద్ చాలా బాగుతున్నాడు, నైనిక చాలా బాగుతుంది, నిఖిల్ చాలా బాగుతున్నాడు, విష్ణుప్రియ చాలా బాగుతున్నాడు. సో వీళ్ళు నేను టాప్ 5 అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.